జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడు ఉన్నారు, వక్రించి ఉన్నారు. దాని మూలంగా ధైర్య సాహసాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో వక్రించి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమంలో సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమంలో రాహువు శుక్రుడు 28వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి రాబోతున్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు కెరియర్లో అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది 28వ తారీఖు నుంచి. కుజుడు ధైర్య సాహసాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్త అంటూ వహించండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని మీకు మంచి చేస్తున్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మార్చ్ 30వ తారీఖు నుంచి శని దశమ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఈ మంత్ నుంచే మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ వీసా అంటూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.